ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు అంటే దేవుని యొక్క రెక్కల క్రింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండేలా దేవుడు చేస్తాడు. ఈరోజు వాక్య భాగం కూడా అదే మాట మాట్లాడుతూ ఉంది. ఒకసారి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మనం చూస్తే, రూత్ చాప్టర్ 2 verse 12, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఆమెన్. దేవునికి రెక్కల క్రిందకు వచ్చినప్పుడు, దేవుని రెక్కల దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు క్షేమముగా సురక్షితముగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన వారికి సంపూర్ణమైన బహుమానం కూడా ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా అసంపూర్ణంగా ఉన్నారేమో. ఏదో ఒక కరువు అండి, ఏదో ఒక ఇబ్బంది, ఏ పని చేస్తున్నా కొరతతోనే జీవిస్తున్నాం. సరైనటువంటి సంపాదన లేదు, సరైనటువంటి ఆశీర్వాదం లేదు, సరైనటువంటి చదువు లేదు, వెనకబడి ఉంటున్నాను, చదవలేకపోతున్నాను, కుటుంబంలో ప్రశాంతత లేదు, నిత్యము కూడా గొడవలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఒకవేళ నువ్వు ఈరోజు ఆలోచన కలిగి ఉన్నావేమో, బాధపడుతున్నావేమో, బహుశా నువ్వు కృంగిపోతున్నావేమో. సహోదరి సహోదరుడా, ప్రభు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఆయన రెక్కల క్రిందకు నువ్వు వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడట? నీకు ఏ సమస్య రాకుండా ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తాడు. హల్లెలూయా. ఒక కోడి రెక్కల క్రింద తన పిల్లలు ఉన్నప్పుడు చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి, అవి భయపడవు. అటునుంచి ఈగలు వచ్చినావు కానీ, పక్షిరాజు వచ్చి వాటిని తినాలనుకున్నా కానీ ఆ పిల్లలు భయపడవు. దానికి కారణం ఏంటి అంటే, అవి తన తల్లి రెక్కల క్రింద ఉన్నాయి కనుక అవి క్షేమంగా ఉన్నాయి అని తలుస్తాయి. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారి రెక్కల క్రిందికి, దేవుని రెక్కల క్రిందికి నువ్వు రాగలిగితే నీకు కూడా ఈ సమస్య రాదు. అది ఎంత పెద్ద అనారోగ్యమైనా కానీ, ఎంత భయంకరమైన అప్పుల సమస్య అయినా కానీ, ఎంత శోధన అయినా కానీ, దానిని నువ్వు విడిచిపెట్టి దాన్ని చూసి నువ్వు భయపడకుండా, ఇదేది నన్ను ఏదో చేసేస్తుందని ఆలోచన వదిలేసి దేవుని రెక్కల క్రిందకు నువ్వు రాగలిగితే యు విల్ బీ సేఫ్. నువ్వు క్షేమముగా, నువ్వు సురక్షితముగా ఉంటావు. ఈరోజు బహుశా నీకు క్షేమము లేదేమో, ఆశీర్వాదాలు లేవేమో. అయితే దేవుని రెక్కల క్రింద ఉన్నట్లయితే నీకు ఆ రెండు కూడా వస్తాయి. ఎటువంటి కొరత నీకు ఉండదు, ఎటువంటి లేమి ఉండదు, ఏ అనారోగ్యము నిన్ను ముట్టలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, రూతు ఏ విధంగా అయితే తన సొంత ఇంటిని లేదా తన సొంత దేశాన్ని వదిలేసుకొని తెలియని ప్రాంతానికి వచ్చిందో, నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే యెహోవా రెక్కల కిందకి వచ్చిందో, రూతు జీవితంలో మనం అద్భుతాలు చూడొచ్చు కదండి. పరిగా ఏరుకునే స్థితి నుంచి గొప్పగా మార్చబడిన స్థితి రూతుది. ఈరోజు నీ స్థితి కూడా మారబోతుంది. నమ్ము, నీ పరిస్థితి కూడా మారబోతుంది. నీ కొరత, లేమి, అప్పులు, బాధలు ప్రభు అన్ని తీసివేయబోతున్నాడు. ఆయన రెక్కల క్రిందకు నువ్వు వస్తే నీకు సంపూర్ణంగా ఇస్తాడు. సగం సగం ఇచ్చే దేవుడు కాదు, సగం సగం నీ జీవితంలో చేసే దేవుడు కాడు. ఆయన ఏది ఇచ్చినా దాంట్లో సంపూర్ణత ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. క్షేమం ఉంటుంది. కాబట్టి భయపడకు, దిగులు చెందకు. నీవు భయము లేకుండా దేవుని రెక్కల క్రిందికి రా. ప్రతి విషయంలోనూ నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీకు ఏ లేమి కూడా ఉండదు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థించుకుందాము. అవును ప్రభువా, నీ రెక్కల క్రిందకు వచ్చిన వారిని తండ్రి మీరు సురక్షితంగా ఉంచుతారని, ఎటువంటి లేమికరమైన పరిస్థితి వారి జీవితంలో రాకుండా సమృద్ధితో వారిని నింపుతారని లేఖనాల ద్వారా జ్ఞాపకం చేశారు. ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా నెరవేర్చండి. ఏ లేమితో, ఏ కొరతతో, ఏ బలహీనతతో, ఏ అనారోగ్యంతో, ఏ అప్పుతో ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించి సమృద్ధిని, సంపూర్ణతను దయచేయండి. ఎటువంటి అపవాది క్రియలు, ఎటువంటి శత్రువుల ఆలోచనలు వారిని ఏం చేయకుండా
ఈ రోజంతా బిడ్డలను కాచి కాపాడండి. ప్రయాణాలను పనులను కూడా దీవించి ఆశీర్వదించమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.